ఈ బళ్ళు కార్లు ఏమి లేవు. వెళ్ళొస్తే అక్కడ జంక్షన్లో దిగి బస్సు దిగినా ఆటో దిగినా అక్కడ ఉండి ఆ జంక్షన్లో గంటన్నర అక్కడే మాట్లాడుకుంటూ ఉండిపోయేద్దాం అని మర్చిపోయాం. నాన్నగానే వచ్చిన జ్ఞానిలో చెప్పాయా, మీ నాన్నగారు నాకున్న మధ్య సంబంధం ఇది. అప్పుడు నేను మాట చెప్పాను, నేను అబ్బాయి పేరు పెట్టే కార్యక్రమంలో ఈయనకి నాకు ఉండే సంబంధం. కానీ ఇప్పుడు ఎక్కువ కలుసుకోలేకపోతున్నాం, ఎందుకంటే వేరే ఉద్దేశం ఏది లేవు. అందరికీ కూడా ఆయనకి పరిచయ భారమే, నాకు పరిచయ భారప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు చూస్తాను. అవును, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. పరిచర్య భాగంలో బట్టి ఒకరినొకరు ఎక్కువగా కలుసుకోలేకపోతే పిల్లలు పేరు పెట్టే కార్యక్రమం ఎదురు వల్ల దేవుడు స్తుతించాం. దేవుడి మహిమ కలుగును కాదు. మనకి ఎవరు విరోధులు కాదు, మనకు ఒకటే ఉన్నాడు విరోధం. వాడిని పక్కన పెట్టి మీకు అందరూ విరోధులే. ఏంటంటే పాస్టర్ గారి శత్రువు, విశ్వాస శత్రువు, భర్తకి భార్య శత్రువు, భార్యకి భర్త శత్రువు, తల్లిదండ్రులకి బిడ్డల శత్రువులు, బిడ్డలకి ఏమవుతుంది. ఏంటి అసలు శత్రువు ఎవరు మర్చిపోతే ఏనాయండి? అసలు శత్రువు ఎవరో తెలుసుకోకపోతే నువ్వు మిగిలినతో పాటు అసలు శత్రువు వేసేస్తాడు వాదం. అంటే సంగతి మనకు అసలైన శత్రువు ఎవడో వాడిని తెలుసుకోవాలి, వాడి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నేను వెళ్ళే సందేశం వెళ్ళే ముందు ఒక చక్కని మాట చెప్పాడు. రాసేది హల్లెలూయా, రాసేసుకుంటుంది, చూసేసుకుంటుంది. బాగుంది కదండి. మనం ఏదైనా రాసుకుంటే దాన్ని మనం చూసేసుకోవచ్చు. కానీ మన జీవితంలో క్రీస్తుని ఎరగక మనకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర యేసు తప్ప ఎవరూ చూడలేరు. హల్లెలూయా. నాకు తెలిసిన ఆత్మీయ బిడ్డ గతంలో ఎప్పుడో చెప్పాలి, మీకు గుర్తుంటుంటుంది. మనం అక్కడ అయ్యగారు అక్కడ ఎవరిగొండలో చాలా కాలం అయింది. నాకు తెలిసిన ఒక ఆత్మీయ బిడ్డ, ఆత్మీయ తండ్రి గారే పరిచయం చేశారు. ఈమె చాలా జాగ్రత్త నడిపించడానికి. తర్వాత నాకు వివాహ సంబంధం గురించి పెళ్లి చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఎందుకు మాట చెప్తున్నానంటే, వాళ్ళ నాన్నగారికి 3 కూతుళ్ళు, ఒక కొడుకు. అని నేను చెప్పేటువంటి అమ్మాయి, వాళ్ళిద్దరు అక్కలు ప్రభులో ఉన్నారు. తమ్ముడేమో తను ఏదో ఒక పరిస్థితుల్లో చనిపోయాడు. యవ్వనంలోనే ఇంటర్ చదువు చనిపోయాడు. ఈమె ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ 2 అక్కల జీవితాన్ని, వాళ్ళ కుటుంబాల జీవితాన్ని చూసి, వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారండి, స్కూల్ టీచర్గా పనిచేస్తూ లోదన్ మిషన్లో టీచర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయిపోయిన తర్వాత అదే చర్చికి కాపరిగా వాడిని నియమించారు. వాళ్ళ నాన్నగారు పరిచయం చేసేవారు. ఆమె మాత్రం పూర్తిగా ఎగ్నెస్ట్. ఎవరికి? యేసుక్రీస్తు. మా నాన్న ఏదో చెప్పుకుంటాడు, ఆయన నమ్మిండేటో నమ్మాడు. కానీ మాకు ఎంత అన్యాయం జరిగింది. మా ఇద్దరు అక్కల్ని పెళ్లి చేసి 2 బావులు, ఒక్క బావు కూడా సరిగా లేడే. వాళ్ళు రాకపోతులు అయిపోయారు. మా అక్కను బాధించేస్తున్నారు. చిన్నక్క బాధపడుతుంది, పెద్దక్క బాధపడుతుంది, గాయాలైపోతున్నాయి. ఆ ఇద్దరు కూడా మన జాబ్ హోల్డర్స్. వాళ్ళు తెచ్చిన డబ్బులతోటి భర్తను పోషించబడతారు, వాళ్ళనే భర్తను కొట్టేస్తారు. ఇది పరిస్థితి. ఇంకేంటి తీసుకోవడం. రెండోది, వయసు వచ్చినటువంటి ఎవరొచ్చినటువంటి నా తమ్ముడు సడన్గా చనిపోయాడు. ఇంక ఎలా నమ్మాలి అని కాలేజీ లైఫ్లో కూడా తను ఇష్టానుసారంగా జీవించాడు. ఆ తర్వాత కాలేజీలో ఎంటర్ చేస్తున్నప్పుడు సమస్య వచ్చింది. అంటే తమ్ముడుగా తనకు అన్నయ్య అన్నమాట, చనిపోయిన అబ్బాయి. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరకలే. చివరికి వాళ్ళ పెద్దక్క గారు వాళ్ళ నాన్నగారు ఉన్న ఊర్లోనే ఉండేది. అంటే ఆమె కూడా జాబ్ చేసేది. ఒకసారి ఉదయం లేచిన తర్వాత కాలేజీకి వెళ్ళకుండా ఉండిపోయి 10 గంటల సమయంలో వాళ్ళ అక్కని పిలిచి, అక్క నాకు నేను సహాయం చేయాలి. వాళ్ళు ఏంటమ్మా చెప్తుంటే, నేను చర్చిలోకి వెళ్ళిపోతాను, ప్రభు దగ్గర గడపాలనుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటాను. నేను చర్చిలోకి వెళ్ళాక నువ్వు తలుపు వేసేసి బయట తాళం వేసి తాళం నీ దగ్గర ఉంచుకో అని చెప్పి. వాళ్ళ అక్కకి ఎంత సంతోషం అంటే,
ఇప్పుడైనా మారుమనసు వచ్చింది మా చెల్లికని సంతోషంతో, అలాగేనమ్మా నువ్వు ప్రార్థన చేసుకుంటాను తప్పకుండా, తాళం వేసేటే కాదు, నేను అక్కడ దగ్గరలోనే కూర్చుంటానని చెప్పేసి అనుకుంటాను. లోపలికి వెళ్ళేటప్పుడు వాయిస్ని పట్టుకెళ్ళింది ఆమె. విషయం తాగి చచ్చిపోదాం పట్టుకెళ్ళి. అంటే ఇప్పుడు తాగుతాను అనుకుందంటే, ఇదిగో 10 గంటలకు నేను దగ్గరికి వచ్చాను, సాయంకాలం 5 గంటల వరకు నేను టైం పెట్టుకున్నాను. నువ్వు నిజంగా దేవుడు అయితే, మా నాన్న ప్రకటించే దేవుడు కానీ నువ్వు నిజంగా దేవుడు అయితే, మా అక్కలిద్దరూ నమ్మినటువంటి దేవుడు నిజంగా నువ్వు దేవుడు అయితే, నా సమస్యకు పరిష్కారం కావాలి, ఆ పరిష్కారం నువ్వు ఇస్తావని నేను ఎప్పుడు నమ్ముతానంటే నీవు నాకు కనబడితే. ఆమేన్. కనబడలేదనుకో, ఇదిగో ఈ బాటిల్ అని ఇలాగ చిన్న బాటిల్ పాజిటివ్ బాటిల్ పట్టుకెళ్ళింది, ఇదిగో 5 గంటల ఒక్క నిమిషం కూడా దాటకుండా ఇది మింగేసి ఇక్కడే తెచ్చుకుంటాను నేను. ఇది అక్కకి తెలియదు, ఎవరికి తెలియదు. ప్రియులారా, అలాగ అడుగుతుంది, బాధపడుతుంది, వేదన పడుతుంది, నలిగిపోతుంది. చివరికి అంటే 11 ఇలా టైం అంతా గడిచిపోయింది. 4 కూడా అయిపోయింది, 4:30 అయిపోయింది, 4:45 నువ్వు ఉంటే కదా మా నాన్న పిచ్చావు, మా అక్కలు పిచ్చావు, నువ్వు ఉంటే కదా అని అంటుందట. చివరికి 5 నిమిషాలు తక్కువ అయిపోయింది. మాటలు పట్టుకొని ఇంకా 5 నిమిషాలు ఉంది నా జీవితంలో సరి అనుకో. 5 నిమిషాల సమయంలో ఆమెకు ఒక దర్శనం కనపడుతుంది. ఆ దర్శనంలో మెట్లు ఉన్నాయి. మెట్ల దగ్గర మన మెట్లకు వస్తే ల్యాండ్ ఉంది కదా, ఇప్పుడు ఇలాగే కనుక ల్యాండ్ మళ్ళీ ఆ ల్యాండ్ ఉంది, అక్కడ కాసేపు నిలబడచ్చు, ఆసక్తి తెచ్చుకోవచ్చు. అక్కడ ఎదురుగా ఒక బ్లాక్ బోర్డు, స్కూల్లో పిల్లలకి రక్షణ రాశారు. ఆ బోర్డు మీద తెల్లటి అక్షరాలతో తగదగా మెరిసిపోతూ కొన్ని మాటలు రాయబడింది. ఆ టైంలో ప్రభు దర్శించినప్పుడు ఆ దర్శనం చూసి, అయ్యా నీ కొరికే కనిపెడతాను, వచ్చావా, రండి త్వరగా రండి, నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను అంటాను. అక్కడ ఆ ల్యాండ్ దగ్గర అక్కడ బోర్డు ఉంది, మెట్లు దిగున్నాను, ఏసై ఉన్నాను. నేను ఎక్కడికి రావాలంటే ఆ బోర్డు మీద ఉన్న అక్షరాలు తుడిచేసే వస్తాను. నేను అక్షరాలు తుడిచేసి వస్తాను, తప్పకుండా వస్తాను. అక్షరాలు తుడిచి రాత తుడిచి ఆమె చాలా ప్రయాసపడుతుంది. డస్టర్ ఉంది, దాంట్లో తుడుస్తుంది. తుడిచే కొన్ని ఇంకా దగదగా మెరుస్తున్నాయి ఆ మాటలు. అక్కడ కొంచెం బకెట్తో నీళ్ళు తెచ్చుకొని కడిగేస్తుంది, ఇంకా బాగా దగదగా మెరుస్తుంది. అయ్యా వెళ్ళిపోకయ్యా, నువ్వు తుడిచేస్తాను, నీ వెళ్ళిపోతాడేమో భయం, తుడిచిపోవటంలే. చాలా సమయమైంది. అయ్యా చూస్తున్నా కదా, చెమటలు పెట్టిపోయాను, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, ఎంత తుడిచినా చెరగట్లేదు సరిగ్గా, ఇంకా స్పష్టంగా కనపడుతుంది. ఇటు నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు, అది నీ జీవిత చరిత్ర, అది నీ పాపం, అది నీ అతిక్రమం. దాన్ని నువ్వు తుడిచేసుకుంటే నేనెందుకు రావాలి పరలోకించింది అని అప్పుడు ప్రభువు నెమ్మదిగా వచ్చి ఆ జీవితం తుడిచేశారు. ఆ రోజు ప్రభువుని అంగీకరించి తర్వాత ప్రభువులో కొనసాగింది. డిగ్రీ చేసేది, దాన్ని బట్టి ఒక టైపిస్ట్గా ఒక కంపెనీలో పనిచేసేది. ఆత్మీయ గారు ఆమెను పరిచయం చేశారు, తన సహవాసం లేదు, మీ దగ్గరే ఉంటుంది అని వస్తూ ఉండేది. ఈరోజు ఒక మంచి పరిచయం చేస్తున్న సేవకురాలు అయ్యింది. దేవునికి మేము కలగలగాలి. హల్లెలూయా. అంటే మనం రాష్ట్రం నుండి మన ఎరేజ్తో తుడిచేసుకోవడం కానీ మన పాపాలను మనం చూసుకునే అది మన రుణం. ఆ రుణం అనేటువంటి నోటీస్ మీద ఆధారం అంటారు, ఏమో నోటు అంటారు. అంటే ఒకరిగా మన బాకీ ఉంటే దాన్ని రాస్తారు కదా, ఆ పత్రాన్ని అల్లలు ట్రాన్స్ఫర్ నోట్లు, దాని మీద స్టాంప్ అంటిస్తారు, సంతకం పెడతారు, ఏలు ముద్ర పోగొడతారు. అయితే తన జీవితంలో తుడుచుకోలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, కొలస్సీకి రాసిన పత్రిక
2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు ఉన్న భాగాన్ని మీరు చూస్తే చదవగలిగిన వారు కొంచెం సహాయం చేయండి. నేను బైబిల్ తెరవను, ఎందుకంటే సమయం నన్ను బట్టి నేను త్వరగా ముగించేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ రాసిన